everyone, welcome back to our channel Deepu Creative Vlogs. సో ఈరోజు వీడియోలో మోనిష్ బర్త్డే వ్లాగ్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదైతే అండి మోనిష్ బర్త్డే ముందు రోజు షాపింగ్కి ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాము. యాక్చువల్గా ఈ షాపింగ్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో ఎందుకంటే నేను యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేశాను పాపకి బాబుకి. పాపవేమో ముందు వచ్చేసాయి. సో ఇద్దరికి వేరే వేరే సైట్లో నుంచి నేను ఆర్డర్ ఇచ్చాను. సో పాపదైతే ముందుగానే వచ్చేసింది, బాబు ఆర్డర్ అయితే రాలేదు. సో ముందు రోజే చెక్ చేసుకున్నాను అనమాట ఆన్లైన్లో స్టేటస్ చూస్తే అది డిలే అని ఉంది షిప్పింగ్. సో అందుకని అప్పటికప్పుడు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాము. సో డిసప్పాయింట్ అయిపోతాడేమో అని చెప్పేసి సో అలా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామండి షాపింగ్కి. సో ఇక్కడైతే కొన్ని టీషర్ట్స్ అయితే ఈఎస్పిఏవి ట్రై చేస్తున్నాడు. సో బాబుకి ఎక్కువ మేము ఒకే బ్రాండ్ యూజ్ చేస్తామండి. సో ఈ బ్రాండ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో బాబు కూడా ఎక్కువ ఇష్టపడుతుంటాడు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా అమెజాన్లో తీసుకున్న ఈఎస్పిఏ డ్రెస్సెస్ అన్ని షేర్ చేశాను, ఒకసారి లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. సో ఇట్లా బాబుకి తీసుకుంటే ఈమె కూడా ఏడుస్తుంది కదా, సో పాపకు కూడా ట్రై చేసాము కొన్ని డ్రెస్సులు అయితే. కానీ ఈఎస్పిఏలు అయితే పాపకు లేవు, వేరే బ్రాండ్ అయితే చూసుకున్నాము. సో పాపకి నేను ఎక్కువ మదర్ కేరే యూజ్ చేస్తాను, బట్ అక్కడ మదర్ కేర్ లేదు, నేను వేరే బ్రాండ్ ఏదో చూసాను. సో నేను సెలెక్ట్ చేసినవేమో పిల్లలకి నచ్చలేదు, పిల్లలకి నచ్చినవేమో నాకు ఈ కలర్ కొంచెం నచ్చలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద షాపింగ్ పిల్లలకి నచ్చినవే తీసుకోవాలి కదా, తప్పదు, లేదంటే వేసుకోరు. పాపకు చాలాసార్లు నాకు అలానే జరిగింది, నేను ఇష్టమైన తీసుకున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత పాప వేసుకునేది కాదు. సో అందుకే వాళ్ళకి అక్కడే ట్రయల్ వేసి చూసి వాళ్ళకి నచ్చింది అంటేనే తీసుకున్నాను. సో బాబు అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. 2-3 అవర్స్ తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే అయిపోయింది. సో బాబుకేమో బర్త్డే బాయ్కి ఏమో 3 పైర్స్ అయితే తీసుకున్నాను. పాపకి నాకు అంతగా నచ్చలేదు, సో అందుకని నేను ఓన్లీ 2 పైర్స్ తీసుకున్నాను. అది క్యాజువల్గా ఉంటుందని తీసుకున్నాను. అది మళ్ళీ ఏడుస్తుంది అన్నకు తీసుకుని నాకు తీసుకోలేదు అని చెప్పేసి. సో అందుకని కేవలం తీసుకున్నాను. సో పెద్దగా ప్రైస్ డిస్కౌంట్స్ అయితే ఇవ్వలేదండి. షాపర్ స్టాప్లో మాకైతే మెంబర్షిప్ కార్డు ఉంది, సో దానివల్ల ప్రైస్ కొంచెం రెడ్యూస్ అయింది. కానీ ప్రైజెస్ అంటే యూఎస్పిఏలో అయితే మాత్రం సేల్ లేదు, అంతకుముందు సేల్ ఉన్నిందంట. సో షాపింగ్ అయ్యేసరికి 3 అవర్స్ పైనే పట్టింది మాకు. సో పిల్లలైతే బాగా టైర్డ్ అయిపోయారు, అండ్ దెన్ బాగా లేట్ అయిపోయింది టైం కూడా. సో బాగా హంగ్రీ అంటున్నారు. సో అందుకే అక్కడే డిన్నర్ చేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో మ్యాక్సిమం ఇట్లా షాపింగ్కి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా స్నాక్స్ ఇప్పిస్తాం పిల్లలకి, అంటే కేఎఫ్సి కానీ మెక్డొనాల్డ్స్ కానీ. సో లంచ్ డిన్నర్ కొంచెం తక్కువే అండి, బట్ టైం అయ్యి లేట్ అయిపోతుంది అంటే మాత్రము అక్కడే చేసేస్తాము. సో నేనైతే ఇక్కడ వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చాను. సో పిల్లలు తింటారేమో అని నేను ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాత్రం ఏం తినలేదండి. వాళ్ళకి మాత్రం యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా, సో కేఎఫ్సి చికెన్ అవి తింటేనే వాళ్ళకి తిన్నట్టు ఫుడ్, సో అవే తిన్నారు. సో నాకైతే తప్పలేదు, నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను. సో ఇలా వీడియో తీసేటప్పుడే మాస్కులు తీసుకున్నామండి. రిమైనింగ్ టైం అంతా మాస్క్ పెట్టుకునే ఉన్నాము. సో వీడియో తీసేటప్పుడు మాత్రమే ఇట్లా మాస్క్ తీసుకున్నాము. సో ఇదైతే బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కటింగ్కి. సో నేనైతే కేక్ డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి బామ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను, బామ్ కేక్ చాలా పిల్లలకి సర్ప్రైజింగ్గా ఉంటుంది అని చెప్పేసి. సో అసలైన ట్విస్ట్ ఏంటంటే కేక్లోనే ఉందండి మాకు యాక్చువల్గా. సో అక్కడ మనము ఒక క్యాండిల్ ముట్టిగా కానీ బాంబు బ్లాస్ట్ అవ్వాలి. సో అక్కడ మాకు బాంబు అనేది బ్లాస్ట్ అవ్వలేదు. సో 2-3 టైమ్స్ అయితే చేసాము. స్ట్రిప్స్ ఇస్తాడు మనకి, అక్కడ పెట్టుకొని మనము ముట్టిస్తే ఆ బాంబు బ్లాస్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ బాంబు బ్లాస్ట్ అవ్వలేదు. మాన్యువల్గా మేము చేత్తో అది ఓపెన్ చేయాల్సింది వచ్చింది. సో కేక్ అయితే బాగుంది డెలిషియస్గా, బట్ అది సర్ప్రైజ్ కాస్త ట్విస్ట్ వచ్చేసింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు మోనిష్ అయితే. సో అదొక్కటే అండి బర్త్డే రోజు జరిగింది. మిగతాదంతా బాగా ఎంజాయ్ చేశాడు, కానీ అది బాంబు బ్లాస్ట్ అవ్వలేదు. సో చాలా వీడియోస్ చూస్తుంటాం కదా రియాలిటీ ఎక్స్పెక్టేషన్స్ అని, సో మాకు అదే జరిగింది. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము ఆ బాంబ్ కేక్ వస్తుంది, సో వీడియో బాగా తీసుకోవాలని చెప్పేసి. సో అందుకే ఆ వీడియో తీసేటప్పుడు కూడా చుట్టూ ఎవరిని ఉండకుండా మేమే ఉన్నాము. సో బాగా ఉంటుందని చెప్పేసి వీడియో. కానీ అది మాత్రం మాకు బాగా పెద్ద ట్విస్ట్ వచ్చేసింది. ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మన లైఫ్లో కూడా అలానే జరుగుతుంటాయి కొన్ని. సో ఎప్పుడో ఒకసారి మనం కూడా ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో మేము అది మోనిష్ బర్త్డే రోజు ఫేస్ చేయాల్సింది వచ్చేసింది.
సో ఇదైతే శరత్ సిటీ మాల్ అండి. సో మాల్లో మనకి 4th ఫ్లోర్లో కిడ్స్ గేమ్స్ అయితే బోల్డ్ అని ఉంటాయి. సో ఎంచక్కా పిల్లలకి బాగా ఆడుకోవచ్చు. సో ఇక్కడ మనం గేమ్స్ ఆడాలంటే అక్కడ ట్రైడమ్ కార్డ్ అయితే ఉంటుంది. ఆ కార్డ్లో మనీ వేసుకొని మనము ఆ గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు. సో ఆ గేమ్స్ ఆడినందుకు మనకి టికెట్స్ అయితే కొన్ని వస్తాయి. ఆ టికెట్స్తో మనము అక్కడ బొమ్మలు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను గోలీ సోడా ట్రై చేస్తున్నాను. సో మోనిష్కి కొత్తగా ఉంది. సో తాగేటప్పుడు ఆ గోలీ ఎక్కడ గొంతులో పడిపోతుంది అని చెప్పేసి భయపడిపోతున్నాడు. అండ్ ఇక్కడ పిల్లలైతే పీచ్ మిఠాయి ట్రై చేశారు. సో అలా మార్నింగ్ అయితే కాసేపు పిల్లల్ని ఆడుకోవడానికి తీసుకెళ్ళాము. సో అక్కడ కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకొని సో ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళామండి. సో కేక్ కటింగ్ అదంతా ఉంటుందని చెప్పేసి అప్పటికే టైర్డ్ అయిపోయారు బాగా. సో అలా ఈ బర్త్డే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.